హలో అండి. నేను డాక్టర్ నిశ్చల రెడ్డి, డైరెక్టర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, నార్సింగి. మనం ఇప్పుడు ఏజ్ లేదా వయస్సు ఇంపార్టెన్స్ ఏంటి ఫర్టిలిటీలో, దీని గురించి మాట్లాడదాం. వయస్సు అనేది ఒక విధంగా చెప్పాలంటే ఫర్టిలిటీ లేదా ప్రెగ్నెన్సీ రావడానికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది ఆడవారిలో ఇంకా ఇంపార్టెంట్ మగవారి కన్నా. మన ఏజ్ అనేది ఫర్టిలిటీ కోసము ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది కొంచెం మాట్లాడుకుందాం. ఏజ్ ఎక్కువైనా కొద్దీ అండాల సంఖ్య తక్కువైతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో లెస్ దాన్ 30 లేదా 30 లోపల చాలా వరకు అండాల సంఖ్య చాలా మందికి నార్మల్గా లేదా మంచిగా ఉంటుంది. 30 సంవత్సరాలు దాటిన తర్వాత అండాల సంఖ్య అనేది పడడం లేదా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇది 35 సంవత్సరాలు దాటితే ఈ తగ్గడం అనేది ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 35-40 సంవత్సరాల లోపు అండాల సంఖ్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇదే కాకుండా నెక్స్ట్ ఏజ్ వచ్చేసి అండాల సంఖ్యనే కాకుండా అండాల క్వాలిటీ కూడా తగ్గిస్తుంది. ఒక్కసారి ఒక సర్టెన్ ఏజ్ క్రాస్ అయిన తర్వాత ఎగ్ క్వాలిటీ అనేది కూడా పడిపోతుంది. మనకు 25 సంవత్సరాలకు 10 ఎగ్స్ ఉంటే దీంట్లో మోస్ట్ ఆఫ్ ద ఎగ్స్ నార్మల్ గా ఉండొచ్చు. అదే 35-40 ఇయర్స్ మధ్యలో 10 ఎగ్స్ ఉంటే దాంట్లో ఒక 2 లేదా 3 ఎగ్సే మంచి క్వాలిటీ ఉండొచ్చు. దీనివల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ అబార్షన్స్ అవ్వడము, ఆ ఎంబ్రియోస్ లో అన్యూప్లాయిడ్ ఉండడం లేదా బేబీలో వేరే క్రోమోజోమల్ ఇష్యూస్ ఉండడం ఎక్కువ జరుగుతుంది. సో ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి ఏజ్తో పాటు మనకు వేరే మెడికల్ ఇష్యూస్ కూడా ఎక్కువ అవుతాయి. షుగర్, బీపీ రావడము లేదా ఇతర మెడికల్ ఇష్యూస్ రావడం కూడా ఛాన్సెస్, రిస్క్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ అనేటిది ఎంత తొందరగా ప్లాన్ చేసుకుంటే అంత మంచిది. మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ డిలే చేసుకోవాలనుకుంటే తప్పకుండా మీ ఫర్టిలిటీ డాక్టర్ని కలిసి మీ ఎగ్ రిజర్వ్ అనేది ఎంత ఉంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎగ్ రిజర్వ్ మంచిగా ఉంది అంటే మీరు ఇంకొన్ని సంవత్సరాలు కూడా దాన్ని డిలే చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది లేదా తగ్గుతుంది అనిపిస్తే మటుకు వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని అది ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి లేదా ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళొచ్చా, ఈ ఆప్షన్స్ అన్ని తప్పకుండా తెలుసుకోవాలి.